నెక్స్ట్ ప్రాబ్లం లెట్ ఎఫ్ బి డిఫరెన్షియబుల్. ఎఫ్ అనేది డిఫరెన్షియబుల్ అని చెప్పేస్తున్నారు వాళ్ళు ఫర్ ఆల్ ఎక్స్. ఓకే, ఎక్కడైనా డిఫరెన్షియబుల్. అండ్ ఎఫ్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు -2 అండ్ ఎఫ్ డాష్ ఎక్స్ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు దిస్ ఇంటర్వల్ క్లోజర్ ఇంటర్వల్ 1, 6. ఓకే, సో ఈ క్రింద ఉన్న ఆప్షన్స్లో ఏది మనకి సాటిస్ఫై అవుతుంది? ఎఫ్ ఆఫ్ 6 లెస్ దాన్ 8, ఎఫ్ ఆఫ్ 6 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 8, ఎఫ్ ఆఫ్ 6 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5, ఎఫ్ ఆఫ్ 6 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. ఓకే, సో ఇక్కడ కూడా మన ఫంక్షన్ డిఫరెన్షియబుల్ అని చెప్పారు. మనం లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరంగా తీసుకుందాం. LMVT లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరం, దీన్ని అప్లై చేద్దాం. సో ఇక్కడ ఎఫ్ డాష్ ఎక్స్ యొక్క ఫార్ములా ఎలా ఉంటుందంటే ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై బి మైనస్ ఏ. ఎఫ్ డాష్ ఎక్స్ ఆర్ ఎఫ్ డాష్ సి అని కూడా రాస్తుంటారు, ఎలా రాసినా పర్వాలేదు. ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై బి మైనస్ ఏ. ఇక్కడ ఏ అంటే 1, బి అంటే 6. ఓకే, మనకి ఇచ్చినటువంటి ఇంటర్వల్లోనే ఫస్ట్ది ఏ, రెండోది బి. సో ఇక్కడ మనం ఎఫ్ ఆఫ్ 6 అని నోట్ చేసుకోవచ్చు. మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఎఫ్ ఆఫ్ 1, ఏ అంటే 1 బై బి మైనస్ ఏ. 6 మైనస్ 1 అంటే మనకి ఏమొస్తుంది? 5. ఓకే, సో ఎఫ్ ఆఫ్ 6 మైనస్ ఎఫ్ ఆఫ్ 1. ఎఫ్ ఆఫ్ 1 వాల్యూ వచ్చేసరికి మనకి -2, మైనస్ ఇంటూ మైనస్ +2 బై 6 మైనస్ 1 అంటే 5. సో ఇదంతా కూడా ఏంటిది? ఎఫ్ డాష్ ఎక్స్ యొక్క వాల్యూ. దిస్ ఈజ్ ఎఫ్ డాష్ ఎక్స్. ఓకే, ఎఫ్ డాష్ ఎక్స్ ఇలా వచ్చేసింది మనకి. మరి ఎఫ్ డాష్ ఎక్స్ మనకి ఏమి ఇచ్చారు వాళ్ళు? గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2. ఎఫ్ డాష్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2. సో ఇది ఎఫ్ డాష్ ఎక్సే కాబట్టి ఇది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2. ఓకే, ఆ విధంగా తీసుకుంటాం. దేర్ఫోర్ ఎఫ్ ఆఫ్ 6 + 2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు. సో ఈ 5 అనేది రైట్ సైడ్ ట్రాన్స్ఫార్మ్ చేస్తే 5 2 10. దేర్ఫోర్ ఎఫ్ ఆఫ్ 6 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఈ 2 అనేది రైట్ సైడ్ వెళ్ళినట్టయితే 10 - 2 become 8. Therefore the required answer is f of 6 is greater than or equal to 8. సో అబ్జర్వ్ చేస్తే ఆప్షన్ 2 అనేది మనకి రైట్ ఆప్షన్. ఓకే.